అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఆధార్ కార్డు కొత్త రూల్స్ కేంద్రం కీలక నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఆధార్ కార్డుకి సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశంలో ప్రజలు కొన్ని పత్రాలను కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ పత్రాలలో ఆధార్ కార్డు కూడా ఒకటి. దేశంలో చాలా చోట్ల ఆధార్ కార్డును ముఖ్యమైన పత్రంగా ఉపయోగిస్తున్నారు. ఆధార్ కార్డు లేకుండా ఏ పనులు కూడా చేయలేరు. ఇక ఈ ఆధార్ కార్డుకు సంబంధించిన రూల్స్ తాజాగా మారాయి. అవేంటో ఈ కథనంలో మనం తెలుసుకుందాం. ఇక దేశంలో మొదటి ఆధార్ కార్డు 2010 సంవత్సరంలో జారీ అయ్యింది. ఇక అప్పటి వరకు దేశంలోనే జనాభాలో 90% మందికి ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డుకు సంబంధించి చాలా నిబంధనలు మారాయి. తాజాగా ఆధార్ కార్డుకు సంబంధించి కొత్త రూల్ అయితే జారీ అయింది. ఇక ఇంతకుముందు ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ ఐడిని కొన్ని పనులకు ఉపయోగించేవారు. ఇక ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసిన తర్వాత ఈ ఎన్రోల్మెంట్ ఐడిని జారీ చేస్తారు. అయితే ఇప్పుడు కొన్ని పనులకు ఈ ఎన్రోల్మెంట్ ఐడిని ఉపయోగించలేరు. ఇక ఇప్పుడు పాన్ కార్డు కావాలంటే ఆధార్ నంబర్ తప్పనిసరి. అంతకు ముందులాగా ఆధార్ కార్డు లేకపోతే ఎన్రోల్మెంట్ ఐడిని ఉపయోగించి పాన్ కార్డుని పొందేందుకు ఇప్పుడు వీలు లేదు. అలాగే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి సరిపోదు. ఆధార్ కార్డు నంబరు ఖచ్చితంగా ఉండాల్సిందే.